ఈరోజు మన సాయిరామ్ హాస్పిటల్ తరఫున ఇక్కడ డాక్టర్ యుగంధర్, డాక్టర్ తరంగిణి ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మీతో మాట్లాడదలుచుకున్నాము. ఇక్కడికి 39 సంవత్సరాలకి వయసు కలిగిన ఆవిడ ఇక్కడికి మా హాస్పిటల్కి వచ్చింది. ఆమెకి 20 years అయింది. పిల్లలు కాకుండా రకరకాల మన తిరుపతి ఇంకా ఎక్కడెక్కడికి తిరిగి ఇక్కడికి వచ్చారు. వస్తే IVF కూడా ట్రై చేశారు, కానీ అక్కడ ఫలితం లేకుండా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వైఫ్ డాక్టర్ తరంగిణి గైనకాలజిస్ట్ పరీక్షించిన తర్వాత ఆమెకి సివియర్ హెడేక్ వస్తుంటే ఆమెని మనము తిరుపతికి ఒకసారి MRIకి పంపించాము. అక్కడ MRIలో పిట్యూటరీ అడినోమా అని డయాగ్నోస్ చేసి తర్వాత అక్కడ నుంచి మనము ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి మేడం దగ్గరికి వెళ్ళిస్తే అక్కడ మేడం డయాగ్నోస్ చేసి మళ్ళీ ఇక్కడికి పంపించింది. ఇక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కన్సీవ్ అయింది. రెగ్యులర్గా చెకప్లు చేసుకుంటూ మనకి ఇక్కడికే వచ్చింది. తర్వాత వచ్చి ఆమె కూడా చాలా కోఆపరేట్ చేసింది. అన్న మనకి బాగా కోఆపరేట్ చేసి రెగ్యులర్గా ఆయన తొందరగా ఆమెకి ఏమి ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కసారి ఇక్కడికి తీసుకొచ్చి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ పండింటి ఆడపాపకి జన్మనిచ్చింది. 20 yearsగా లేని లోటు ఇప్పుడు వాళ్ళకి తీరింది. వాళ్ళ ముఖంలో సంతోషముగా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే ఆమెకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనకి బీపీ, షుగరు, తర్వాత థైరాయిడ్ ఉన్నా కూడా ఆమెకి మనము అంత సపోర్ట్ ఇచ్చిన దానికి ఆమె ధైర్యంగా ముందుకెళ్ళి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి తర్వాత ఆమె రెగ్యులర్గా డే టు డే వచ్చి మా దగ్గరికి వచ్చి రెగ్యులర్గా షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ కూడా మనకి కంట్రోల్లో పెట్టుకొని మంచిగా ఈ 39 సంవత్సరాలప్పుడు ఆమె పండింటి ఆడపాపకి జన్మనిచ్చి హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నానమ్మా. థ్యాంక్ యూ. మాకు పెళ్ళి 19 ఏళ్ళు జరుగుతుంది. మాకు పిల్లలు లేదు. ఎక్కడెక్కడో తిరిగినాము, ఏదో హాస్పిటల్కి పోయినాము, ఫలితం లేదు. మళ్ళీ మేడం దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే అన్నీ చెక్ చేసి థైరాయిడ్ ఉంది, తలలో ఏదో ప్రాబ్లం ఉన్నది, షుగర్ ఉన్నది, బీపీ కొంచెము ఎక్కువగా ఉన్నదని చెప్పి, కానీ వాటికి మేడం సహకరించి అన్నీ చూసి ఇక్కడే డెలివరీ చేసింది. అయ్యేదని కూడా అడిగినాను, నేను అవుతుందా కాదా బయట అన్న పోవాలని కూడా అడిగితే మేడం అవసరం లేదు నేనే చూస్తానని బాగానే చేసింది, చూసింది. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాము. పాప పుట్టింది, సంతోషంగా ఉంది. సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ తరంగిణి గైనకాలజిస్ట్. ఈ పేషెంట్ 39 సంవత్సరాల వయసు, పిల్లలు లేక చాలా నిరుత్సాహపడ్డారు. వాళ్ళకి మేము కొన్ని టెస్టులు చేసి ప్రొలాక్టిన్ అని ఎక్కువగా ఉండడం వల్ల ఎండోక్రైనాలజిస్ట్కి పంపించాము. అక్కడ MRI స్కాన్స్ అవన్నీ తీసి ఆమెకి పిట్యూటరీ మైక్రో అడినోమా ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆమె న్యాచురల్గానే కన్సీవ్ అయ్యి మా దగ్గరికి వచ్చింది. తర్వాత మేము టెస్టులు చేసినప్పుడు ఆమెకి షుగరు, థైరాయిడ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ట్రీట్ చేసి 19 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ డెలివరీ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. హ్యాపీనా మీరు? థ్యాంక్ యూ అనేది కాదు, మరి నువ్వు నీ బిడ్డ బాగుంటే చాలు. ఇంకోసారి కూడా కన్సీవ్ అయ్యి ఇంకోసారి కూడా ఏడే చేస్తాం మీకు. పోండి, ఇంకోసారి కూడా ఏమైనా దేవుడి ధర్మాన ఇంకొక బిడ్డ కూడా అయితే మగ బిడ్డ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తల్లి. సరేనా? అది చాలా ఇంపార్టెంట్. అత్యవసర సమయంలో సరియైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యమైనది. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. పలమనేరులో మొట్టమొదటిసారిగా నంబర్ 1 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 సర్వీస్. మా ప్రత్యేకతలు: అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ రూమ్స్, AC అండ్ నాన్ AC, 24 గంటలు వైద్య సేవలు, లిఫ్ట్ సౌకర్యం, అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం, అన్ని రకాల ఆపరేషన్స్ చేయబడును, అన్ని వ్యాధులు చూడబడును, సంతానం లేని వారికి పరీక్షలు చేసి IUI చేయబడును, గర్భాశయ వ్యాధులు చూడబడును. వివరాలకు డాక్టర్ యుగంధర్ MBBS MS ENT DLO, చెవి, ముక్కు, తల, మెడ, థైరాయిడ్ వ్యాధుల నిపుణులు మరియు డాక్టర్ తరంగిణి MBBS MS OBG DGO, స్త్రీల కాన్పులు, గర్భాశయ వ్యాధుల నిపుణులు. మా అడ్రస్: డోర్ నెంబర్ 13-209/3, రంగమహల్ ఎదురుగా, లింగాయత్ వీధి, కొత్తపేట, పలమనేరు. వివరాలకు 8297769979.